ఒకచోట కస్టోడియల్ టార్చర్ ఆరోపణలు, మరొక చోట లాకప్ డెత్ అభియోగాలు, ఇంకో చోట నిందితులకు సహకరిస్తున్నారన్న విమర్శలు. ఇలా నెల్లూరు జిల్లా పోలీసులు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. నిందితులను స్టేషన్కు తీసుకొచ్చి చావగొడుతున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లా పోలీసులు ఎందుకు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు ఉంటాయా లేదా? నెల్లూరు జిల్లా పోలీసులు వరుస వివాదాలలో లాక్ అవుతున్నారు. కొందరు కాకీల అత్యుత్సాహం పోలీస్ శాఖకు చెడ్డ పేరు తీసుకొస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండాపురం ఎస్ఐ కాసుల శ్రీనివాసరావు తనను కస్టడీలోకి తీసుకుని టార్చర్ చేశారంటూ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఆరోపించారు. పొదలకూర ఎస్ఐగా పనిచేసిన హనీఫ్ ఓ రైతును తీసుకొచ్చి కొట్టారంటూ ఆరోపణలు వచ్చాయి. అదే ఎస్ఐ హనీఫ్ ఇప్పుడు మనుబోలు పిఎస్లో పనిచేస్తూ ఏడుకొండలు అనే నిందితుడిని లాకప్ డెత్ చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన బొల్లు ఏడుకొండలు మంగళవారం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇటీవలే చెరుకుమూడిలో ఓ చోరీ జరిగింది. ఈ కేసులో అనుమానితుడిగా ఏడుకొండలను పోలీసులు 3 రోజుల క్రితం పిఎస్కు తీసుకెళ్లారు. అతడితో పాటు ఇంకొంతమందిని కలిపి విచారించారు. అయితే ఏడుకొండల్ని 5 రోజుల పాటు స్టేషన్లో పెట్టి కొట్టారని, ఆ దెబ్బలు తట్టుకోలేక అతను చనిపోయాడని బాధితులు ఆరోపిస్తున్నారు. మనుబోలు ఎస్ఐ హనీఫ్తో పాటు పొదలకూరు ఎస్ఐ రాకేష్ ఏడుకొండలను చిత్రహింసలు పెట్టి చంపేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శనివారం రోజు తీసుకోపోయి నా తమ్ముడిని రాకెట్ ఎక్కించి కొట్టారండి సార్. కారు అలా ఎక్కించుకొని వచ్చి కొట్టి మధ్యలోకి వచ్చి మాధవ్ సొంత కారులే సార్. మధ్యలోకి వచ్చి కారు ఆపుకొని నా తమ్ముడిని సత్యదాకా కొట్టాడు సార్. సత్యదాకా కొట్టి నా తమ్ముడు ఎట్టక దండాలు పెట్టాడు. లాకప్ డెత్ ఆరోపణలను నెల్లూరు ఎస్పీ అజిత ఖండించారు. మనుబోలులో బంగారు దొంగతనం కేసులో 3 అరెస్ట్ చేశామని, అందులో ఏడుకొండలు ఒకరని క్లారిటీ ఇచ్చారు. విచారణ తర్వాత 12న 3కి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినట్టు తెలిపారు. 12న హైవేలో 13 ఉదయం పొదలకూర వైన్ షాప్ వద్ద ఏడుకొండలు కనిపించినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిందన్నారు. నిన్న ఈవినింగ్ మనకి కాల్ వచ్చింది, కనుపూరు కనాల్ దగ్గర ఇతను సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు అని. సో మన సిబ్బంది వెళ్ళారు, పోలీస్ సిబ్బంది, అండ్ సెమీ కాన్షియస్ స్టేట్లో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అలాంగ్ విత్ విలేజెస్ కార్లో తీసుకొని అతన్ని తీసుకెళ్ళటం జరిగింది. తీసుకెళ్తూ మెడికల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, అండ్ ఇట్ వాస్ డిక్లేర్డ్ హీ వాస్ బ్రాట్ డెడ్. So whatever allegation that custodial death anedi, it is definitely not true, because he is not in police station in those last 2 days. బుచ్చిరెడ్డిపాలెం ఏవో శ్రీహరి హత్య కేసులో కూడా పోలీసులు వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు కారణమైంది. ఈ కేసులో A1 నిందితుడు హరికృష్ణ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఈ కేసులో సీఎస్ శ్రీనివాసరావును సస్పెండ్ చేసిన ఎస్పీ మిగిలిన సిబ్బందిని ఒకేసారి బదిలీ చేశారు. పరారీలో ఉన్న హరికృష్ణను త్వరగా పట్టుకొనుంటే అందరం బతికేవాళ్లని సెల్ఫీ వీడియో విడుదల చేసిన 2 రోజులకు కూడా అతన్ని పట్టుకోలేకపోయారన్న ప్రచారం జరుగుతోంది. హరికృష్ణ తన కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటి మీద కాకి డ్రెస్ వేసుకోగానే ఎవరినైనా కొట్టొచ్చనే ధీమాలో ఉన్నారు పోలీసులు. స్టేషన్కు వచ్చే వారిపై దురుసుగా ప్రవర్తించిన ఘటనలు కూడా అనేకం నమోదయ్యాయి. ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు విచారణ కోసం స్టేషన్కి రావాలంటేనే భయపడుతున్నారంటే ఎలాంటి భయానక పరిస్థితులున్నాయో అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో కొందరు పోలీసులు చేసే పనులతో మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తోందన్న చర్చ జరుగుతోంది.